గుడ్ మార్నింగ్. వాయిస్ వినబడతా ఉందా నాది? వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది సార్. ఎస్, ఓకే. ఎస్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఐ హోప్ నా వాయిస్ క్లియర్గా ఉంది. ఎవరైనా కన్ఫర్మ్ చేయండి. వినిపిస్తుంది సార్. ఓకే, రైట్. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఒకసారి మీ సిగ్నల్ స్ట్రెంగ్త్ చూసుకోండి. బాగా సిగ్నల్ ఉన్న చోట కూర్చోండి. మీకు వీడియో కానీ ఆడియో డిస్టర్బెన్స్ లేకుండా ఉంది. తర్వాత వన్ అనౌన్స్మెంట్. నిన్న మనకు కమిషనర్ సార్ మీటింగ్ జరిగింది, ప్రిన్సిపల్స్ అండ్ ఆల్ కాలేజెస్. సో అక్కడ స్పెషల్ సెక్రటరీ అండ్ కమిషనర్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ నిన్న ఈవినింగ్ మీటింగ్లో ఎవరైతే ఇర్రెగ్యులర్స్ ఉన్నారో వాళ్ళ పర్టికులర్స్ అడుగుతున్నారు. సో ఎవరైతే ఆన్లైన్ క్లాస్ అటెండ్ కావడం లేదో వాళ్ళపైన డెఫినెట్గా యాక్షన్, మేబీ వాళ్ళని టర్మినేట్గా చేస్తారు, అడ్మిషన్ క్యాన్సిల్గా చేస్తారు మేబీ. సో ఇది మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పండి. సో ఎవరైతే అటెండ్ అవుతున్నారు వాళ్ళకి మాత్రమే బెనిఫిట్ ఉంటుంది, అండ్ ఎవరైతే అటెండ్ కావడం లేదు వాళ్ళ అడ్మిషన్స్ క్యాన్సిల్ అవుతాయని చెప్పండి. ఈ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్. తర్వాత మనము విల్ ట్రై నెక్స్ట్ క్లాస్ నుంచి నేను గూగుల్ మీట్, ఇంకొకటి ఏమంటే గూగుల్ మీట్లోనే క్లాస్ చెప్పాలన్నాము. సో మనం గూగుల్ మీట్ ప్లాట్ఫామ్లో ట్రాన్స్ఫర్ అవుతాం. ఇంతకుముందు అనుకున్నాం కానీ కొంతమంది జీమెయిల్ ఐడీస్ ఇవ్వలేదు అండ్ దేవర్ రాంగ్ జీమెయిల్ ఐడీస్ ఇచ్చినారు. ఎనీవే, ఇప్పుడు ఆ జీమెయిల్ ఐడీస్తో అవసరం లేదు. జస్ట్ మీ ఫోన్లో, మొబైల్ ఫోన్లో జీమీట్ గూగుల్ మీట్ యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ టైం నుంచి నేను అది లింక్ పంపిస్తాను. ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు స్ట్రేట్ అవే జాయిన్ అయిపోతారు. సో జీమెయిల్తో అవసరం లేదు కాబట్టి, సో జీమెయిల్ ఉంటే మీకు ఇంటిమేషన్ వస్తుంది. లేకపోయినా కూడా మనకు ఎట్లా గ్రూప్లో నేను లింక్ పెడతాను కాబట్టి మీరు స్ట్రేట్ అవే ఆన్లైన్ క్లాస్ ఆ లింక్ క్లిక్ చేసినారంటే మీరు స్ట్రేట్ అవే పోయి దాంట్లో జాయిన్ అయిపోతారు. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్. సో ఈరోజు సెకండ్ జస్ట్ ఒక 2 minutes అట్లే ఉండండి. నేను ఐ విల్ షేర్ మై స్లైడ్. అలాగే ఉండండి ఆల్ ఆఫ్ యూ.
ఎస్, మీకు స్లైడ్ కనిపిస్తా ఉందా అందరికి? ఎనీబడి రెస్పాండ్? కనిపిస్తుంది సార్. యా, ఓకే. సో ఈరోజు మనము వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో అది డిస్కస్ చేస్తాము. అది క్లోరోఫిల్ వర్ణ ద్రవ్యాలను వేరు చేయడం. Yes. సో ఈ ఎక్స్పెరిమెంట్ నాకు తెలిసి మీరు ఇంటర్మీడియట్ లో కూడా చేసింటారు. సో హౌ మెనీ ఆఫ్ యూ రిమెంబర్, మీరు ఇంటర్మీడియట్ లో చేసినట్టుగా గుర్తుందా? ఎస్, మనము మొక్కల యొక్క ఆకులని గ్రైండ్ చేసి వాటిలో ఉండే వర్ణ రేణువులను మనము వేరు చేస్తాం. క్లోరోఫిల్స్ కానీ, కెరోటినాయిడ్స్ కానీ, క్సాంథోఫిల్స్ కానీ. సో ఎంతమందికి గుర్తుంది ఎక్స్పెరిమెంట్ మీరు ఇంటర్మీడియట్ లో చేసినట్టుగా? ఎస్ ఆర్ నో చెప్పండి. ఇంటర్మీడియట్ లో ఆల్రెడీ మీరు ఇది ఎక్స్పెరిమెంట్ చేసింటారు. ఎస్, అవునా కాదా? ఎస్, నాకు రెస్పాండ్ ఆన్సర్ కావాలా? ఎస్ ఆర్ నో? ఇంటర్మీడియట్ లో మీరు ఈ ప్రయోగం చేసినారా లేదా? చేశాం సార్. ఎస్, పేపర్ క్రోమాటోగ్రఫీ. పేపర్ క్రోమాటోగ్రఫీ టెక్నిక్ ద్వారా మనము ఈ వర్ణ రేణువులను వేరు చేయడం అనేది మీరు డెఫినెట్గా చేసింటారు. సో సేమ్ ఎక్స్పెరిమెంట్ ఇక్కడ కూడా ఉంది. సో ఇక్కడ మనం మెయిన్ ఎయిమ్ ఏంటంటే, ఎక్స్పెరిమెంట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే క్లోరోఫిల్ వర్ణ రేణువులను క్రోమాటోగ్రాఫిక్ పద్ధతి ద్వారా వేరు చేయడం. పేపర్ క్రోమాటోగ్రఫీ పద్ధతి ద్వారా వేరు చేయడం. ఓకే. సో సో సాధారణంగా వర్ణ రేణువులు అనేటివి ఎక్కడ ఉంటాయి? ఎస్, వర్ణ రేణువులు అనేటివి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్ణ రేణువులు ఎన్ని రకాలు చెప్పండి? మనం ఆల్రెడీ కిరణజన్య సంయోగక్రియ చాప్టర్ లో మనం డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ స్టార్టింగ్ లోనే కణాంగం నిర్మాణం గురించి డిస్కస్ చేస్తాము. తర్వాత వర్ణ రేణువుల రకాల గురించి డిస్కస్ చేస్తాం. సో జస్ట్ టెల్ మీ, మీరు ఈ వర్ణ రేణువులు అనేటివి ఏ కణాంగంలో ఉంటుంది? మీకు ఆప్షన్ ఇస్తున్నాను. అంతర్జీవ ద్రవ్యజాలమా, రైబోజోమ్సా, మైటోకాంట్రియానా, హరిత రేణువులు? ఏ కణాంగంలో ఉంటుంది? క్లోరోప్లాస్ట్ సార్. ఎస్, హరిత రేణువులు. క్లోరోప్లాస్ట్ ఏవైతే ఉన్నాయో ఆ క్లోరోప్లాస్ట్ అనే సెల్ ఆర్గనెల్, క్లోరోప్లాస్ట్ అనే కణాంగంలో మనకు క్లోరోఫిల్ పిగ్మెంట్స్ అనేటివి, వర్ణ రేణువులు అనేటివి ఉంటాయి. సో వర్ణ రేణువులు అనేటివి ఎన్ని రకాలు డిస్కస్ చేసినాము? క్లోరోఫిల్, పత్రహరితం. పత్రహరితంలో పత్రహరితం ఏ, బి, సి, డి, ఈ గురించి డిస్కస్ చేసినాం. అదేవిధంగా క్లోరోఫిల్ ఏ అండ్ బి యొక్క స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేసినాం. అదేవిధంగా కెరోటినాయిడ్స్, అందులో కెరోటీన్లు, ఆల్ఫా కెరోటీన్లు, బీటా కెరోటీన్లు, గామా కెరోటీన్ల గురించి డిస్కస్ చేస్తాం. టర్పినాయిడ్స్. తర్వాత క్సాంథోఫిల్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఫైకోబిలీన్స్ గురించి డిస్కస్ చేస్తాం. అందులో ఫైకోసయానిన్, ఫైకోఎరిథ్రిన్ ఇలాంటివి, ఈ కలర్ పిగ్మెంట్స్ అన్ని మనము ఫస్ట్ కిరణజన్య సంయోగక్రియ చాప్టర్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. సో ఈ ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్, ఈ క్లోరోప్లాస్ట్, దీన్ని క్లోరోప్లాస్ట్ అంటారు. ఎస్, ఈ క్లోరోప్లాస్ట్లో, ఈ కణాంగంలో ఈ వర్ణ రేణువులు అనేటివి ఎక్కడ ఉంటాయి? ఏ భాగంలో ఉంటుంది? ఇది క్లోరోప్లాస్ట్ నిర్మాణం త్వచము, రెండు త్వచాలు ఉన్నాయి, వెలుపలి త్వచం, లోపలి త్వచం, పెరిప్లాస్టిడియల్ ప్రదేశం. తర్వాత ఇలాంటి బిల్లల్ లాంటి నిర్మాణాలు ఉంటాయి త్వచం వీటిని ఏమంటాము? థైలాకాయిడ్స్. ఎస్, థైలాకాయిడ్స్. సింగిల్ గా ఉంటే వీటిని గ్రానా అంటాము. అలా కాకుండా ఒకదానిపైన ఒకటి ఇలా బండల్స్ లో ఉన్నట్లయితే దీన్ని గ్రానం అంటాం. సో మనకు కాంతి చర్య ఏదైతే ఉందో, ఈ
కాంతి చర్య సూర్యరశ్మి అనేది లైట్ అనేది ఇక్కడ ట్రాప్ అవుతుంది ఈ థైలాకాయిడ్ త్వచం. థైలాకాయిడ్ త్వచంలో మనకు ఈ క్లోరోఫిల్ పిగ్మెంట్స్, సో ఇక్కడ మనకు ఎల్హెచ్సి అనేది ఉంటుంది. ఎల్హెచ్ అనుకున్నాం, లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్. హౌస్లో రాస్తుంది కాబట్టి సరిగ్గా రాయలేకపోతుంది. సో ఈ ఎల్హెచ్సి అనేది మనకు కాంతి వ్యవస్థ 1లో ఉంటుంది, కాంతి వ్యవస్థ 2లో కూడా ఉంటుంది. ఎల్హెచ్సి 1 అండ్ ఎల్హెచ్సి 2. సో కాంతి వ్యవస్థ 1లో 700 nm లైట్ ఎల్హెచ్సి ఉంటుంది. 680 nm లైట్ ఎల్హెచ్సి అనేది ఇక్కడ ఎల్హెచ్సి 2 కాంతి వ్యవస్థ 2లో ఉంది. సో మనకు ఈ కాంతిని ట్రాప్ చేసేది, అబ్జర్వ్ చేసేది, శోషించుకునేది ఈ వర్ణరేణువులు. సో ఈ వర్ణరేణువులు అనేది ఇక్కడ సెంటర్లో క్లోరోఫిల్ ఏ ఉంటుంది అండ్ దీని చుట్టూ మనకు సహాయ రేణువులు ఉంటాయి, యాక్సెసరీ పిగ్మెంట్స్. సో ఈ యాక్సెసరీ పిగ్మెంట్స్ అనేటివి ఏవైనా ఉండవచ్చు. సో ఈ అది లైట్ ఎనర్జీని ట్రాప్ చేసి క్లోరోఫిల్ బి కానీ సి కానీ కెరోటినాయిడ్స్ కానీ జాంతోఫిల్స్ కానీ ఇవన్నీ ఏం చేస్తాయి, లైట్ ఎనర్జీని సెంటర్లో ఉండే క్లోరోఫిల్ ఏకి బదిలీ చేస్తాయి. లైట్ ఎనర్జీ, కాంతి శక్తి. ఓకే, ఇక్కడ క్లోరోఫిల్ ఏ అనేది ఎనర్జీ అన్ని ట్రాప్ చేస్తుంది. అయితే మనము అన్ని మొక్కలలో మొక్కలో వివిధ భాగాలు ఉన్నాయి, ఆకులు కానీ పుష్పాలు కానీ ఏమైనా. సో మనకు ఫ్లవర్స్ కొన్ని డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. రెడ్ ఉంటుంది, పింక్ ఉంటుంది, వాయిలెట్ ఉంటుంది, ఎల్లో, డిఫరెంట్ కలర్స్. సో ఆ డిఫరెంట్ కలర్స్ ఎందుకు ఉంటాయంటే అందులో వివిధ రకాలైన వర్ణరేణువులు ఉంటాయి, ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ఈ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ కలర్ పిగ్మెంట్స్, క్లోరోఫిల్ ఏ, బి, ఎనీథింగ్, కెరోటినాయిడ్స్. సో అట్ ద సేమ్ టైం మనకు లీఫ్, పత్రం కింద చూసినట్లయితే మనకు ప్రధానంగా క్లోరోఫిల్స్ అనేవి ఇక్కడ అలాంగ్ విత్ సమ్ కెరోటినాయిడ్స్, సమ్ పర్సెంటేజ్ ఆఫ్ జాంతోఫిల్స్. సో మనకు ఈ వర్ణరేణువుల్ని, సో మనకి ప్రెసెంట్ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో మనం వర్ణరేణువులు వేరు చేయాలి. ఎస్, ఈ ఆకుల నుంచి కానీ మనం శాంపుల్గా ఇక్కడ ఆకుల్ని తీసుకోవచ్చు, మొక్కల యొక్క ఆకుల్ని తీసుకోవచ్చు, లీవ్స్ని లేదా పుష్పాన్ని తీసుకోవచ్చు, ఎనీ శాంపుల్. ఎస్, ఏ శాంపుల్ అయినా తీసుకోవచ్చు. సో మనం ఇక్కడ క్లోరోఫిల్ని మనం వేరు చేయాలి కాబట్టి, క్లోరోఫిల్ పిగ్మెంట్స్ని సెపరేట్ చేయాలి కాబట్టి మ్యాక్సిమం క్లోరోఫిల్స్ లీవ్స్లో ఉంటాయి. సో మొక్కలు క్లోరోఫిల్స్ ఉండే ఎక్కువ శాతంలో ఉండే భాగం లీవ్స్. సో లీవ్స్ని మనం కలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మన మెయిన్ ఎయిమ్ ఏమంటే ఈ పేపర్ క్రోమాటోగ్రఫీ టెక్నిక్ ద్వారా క్లోరోఫిల్ కలర్ పిగ్మెంట్స్. సో మనకు కావాల్సిన మెటీరియల్ ఏంటి? సో దీనికి మనకు కావాల్సిన మెటీరియల్ ఏంటి? ఫస్ట్ థింగ్, మనకు ఏదైనా ఒక యొక్క ఆకులు, అది మనం ఏమైనా చేసుకోవచ్చు. మీరు ఇంటర్మీడియట్లో టెక్నోమా స్టాండ్స్ మొక్క యొక్క లీవ్స్ని తీసుకుని ఉంటారు, ఎల్లో కలర్ ఫ్లవర్స్. సో బాగా గ్రీన్ కలర్ ఉండేది ఏ ఆకు అయినా తీసుకోవచ్చు. నార్మల్లీ స్పినాచ్ తీసుకోవచ్చు, పాలకూర. సో దాంట్లో బాగా గ్రీన్గా ఉంటుంది అండ్ లీఫ్ కూడా బాగా వెడల్పుగా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి వీ కెన్ టేక్. సో మన ఎక్స్పెరిమెంట్లో సపోజ్ మనం వీ టేక్ లీవ్స్ ఆఫ్ స్పినాచ్, పాలకూర. అదేవిధంగా మనకు ఒక క్రోమాటోగ్రఫీ ట్యాంక్ కావాలి. ఎస్, ఇట్లా గాజు ట్యాంక్, ఇది ఒక గాజుతో తయారైన ఒక ట్యాంక్ లాంటిది ఉంటుంది ఈ విధంగా. ఎస్, ఇది ట్రాన్స్పరెంట్గా ఉంది. సో దీన్ని క్రోమాటోగ్రఫీ ట్యాంక్ లేదా చేంబర్ అంట. తర్వాత దీనికి ఒక మూత కావాలి. ఎస్, అదేవిధంగా మనకు వాట్మ్యాన్ నంబర్ 1 ఫిల్టర్ పేపర్ కావాలి. అదేవిధంగా పెట్రిక్ ప్లేట్స్ కావాలి. దెన్ మనకు కెమికల్స్ ఏం కావాలంటే అసిటోన్, పెట్రోలియం, ఈథర్ కావాలి. అదేవిధంగా క్యాపిలరీ ట్యూబ్ కావాలి. ఎస్, సో ఇవన్నీ వాటితో పాటు కాల్షియం కార్బోనేట్ పౌడర్ కావాలి అండ్ కొద్దిగా ఇసుక కావాలి. ఎస్, సాఫ్ట్ ఇసుక. సో ఇది మనకు కావాల్సిన
మెటీరియల్ ఏమేమి కావాలా, క్రోమాటోగ్రఫీ ట్యాంక్ కావాలా, దాని లిడ్, తర్వాత వీలైతే దారము, తర్వాత వాట్మ్యాన్ నెంబర్ 1 ఫిల్టర్ పేపర్ కావాలా, తర్వాత మస్లిన్ క్లాత్ కావాలా, వడపోసే బట్ట కానీ కాగితం కానీ తీసుకోవచ్చు. తర్వాత బీకర్ కావాలా, క్యాపిలరీ ట్యూబ్స్ కావాలా, కేశికణాలకు ఈ ట్యూబ్స్ గొట్టము, తర్వాత మనకు పెట్రోలియం ఈథర్, పెన్సిల్, తర్వాత పెట్రోలియం ఈథర్, అసిటోన్ అండ్ కాల్షియం కార్బోనేట్ అండ్ శాండ్. సో ఇవి మనకు కావాల్సిన మెటీరియల్. సో ఈ మెటీరియల్ అంతా తీసుకున్న తర్వాత మనకు వాట్ ఈస్ ద ప్రొసీజర్, చెయ్యు విధానం. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనము క్రోమాటోగ్రఫీ ట్యాంక్ ఏదైతే ఉందో ఈ క్రోమాటోగ్రఫీ ట్యాంక్ ని బాగా వాష్ చేసి క్లీన్ చేసి పెట్టుకుంటాం. ఇందులో మనం 9:1 నిష్పత్తిలో 9:1 నిష్పత్తిలో పెట్రోలియం అండ్ ఎసిటోన్, అంటే సపోజ్ 10 ml సొల్యూషన్ ఉందంటే దాంట్లో 9 ml సొల్యూషన్ పెట్రోలియం ఈథర్ పోసుకోవాలి, 1 ml సొల్యూషన్ ఎసిటోన్ వేసుకోవాలి. సో ఇది మనము ఇక్కడ ఈ ట్యాంక్ లో నింపేస్తాం. ఒక 10 ml లేదా 20 ml అనుకోండి. 20 ml లో ఇది 18 ml పెట్రోలియం ఈథర్ ఉంటుంది, 2 ml ఎసిటోన్. సో ఈ మిక్స్చర్ ని మనం ఇక్కడ పెట్టుకున్న తర్వాత మనకి ఇది సాల్వెంట్ అన్నమాట. ఎస్, సో ఈ ద్రావణి ఏదైతే ఉందో ఇది మనకు కావాల్సిన ద్రావణి, మెయిన్ సాల్వెంట్. ఇందులో ఈ పెట్టిన తర్వాత మనం దాన్ని ఈ మూత లిడ్ అనేది క్లోజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ క్రోమాటోగ్రఫీ ట్యాంక్ లోపల వాతావరణం సాచురేట్ కావాలా, ఇది వోలటైల్ కాబట్టి ఉంటుంది, ఇది మొత్తం గ్యాస్ అంతా నిండిపోతుంది పెట్రోలియం ఈథర్ ఎసిటోన్. సో అలాంటి వాతావరణం అనేది ఇక్కడ ఉండాలి. తర్వాత మనం ఒక ఫిల్టర్ పేపర్ తీసుకుంటాం, ఏది వాట్మ్యాన్ నెంబర్ 1 ఫిల్టర్ పేపర్. ఆ వాట్మ్యాన్ ఫిల్టర్ పేపర్ని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కింద నుంచి ఒక 1.5 లేదా 2 సెంటీమీటర్స్ అడ్డంగా గీత వేసి మనం సెంటర్లో పెన్సిల్తో ఒక చుక్క వేస్తాం, రౌండ్గా ఒక డాట్ వేస్తాం. డాట్ వేసిన తర్వాత మనము సెపరేట్ ఇంకొకటి వాటర్ అండ్ పెసల్. సో మన రిక్వైర్మెంట్లో మనకు వాటర్ అండ్ పెసల్ అనేది కూడా కావాలా. సో ఇది వాటర్, ఇది పెసల్. సో ఇది మోస్ట్లీ మీరు ఆయుర్వేదిక్ షాపుల్లో చూస్తారు. సో వాళ్ళు వీటిని వినియోగిస్తారు. కొంతమంది ఆల్మోస్ట్ కిచెన్లో ఉంటాయి, చిన్నగా ఏదైనా మనం గ్రైండ్ చేసుకోవాలంటే ఇది మనం యూజ్ చేస్తాం. కిచెన్లో చూసింటారు కంపల్సరీ ప్రతి ఇంట్లో. సో మనము ఈ వాటర్ అండ్ పెసల్ని తీసుకున్న తర్వాత ఈ వాటర్ అండ్ పెసల్ మనం ఏం చేస్తామంటే మనకు ఈ లీవ్స్ ఏవైతే ఉన్నాయి, పత్రాలు, ఈ పలకలాకు పత్రాలు, వీటిలో మధ్య ఈనే భాగం ఏదైతే ఉంటుందో వాటిని తుంచేస్తాం. ఎస్, తుంచిన తర్వాత మనం దీన్ని ముక్కలుగా మనం బిట్టుగా కట్ చేసేస్తాం. అంటే చేతులతోనే బాగా ఫస్ట్ ఏమంటే ఆకుల్ని బాగా వాష్ చేసుకోవాలి. ఫ్రెష్ ఆకులను తీసుకోవాలి, ఎండిపోయిన ఆకులు తీసుకోవాలి. సో ఫ్రెష్ ఆకుల్ని ఒక 5-6 ఆకుల్ని తీసుకున్న తర్వాత ఈ మధ్య ఈనే తీసేసి, పత్రంలో ఉండే మధ్య ఈనే భాగం తీసేసి దాన్ని బాగా తుంచేస్తాం. తుంచిన తర్వాత ఈ పత్రం యొక్క ముక్కల్ని ఇందులో ఈ వాటర్లో పెట్టేస్తాం. తర్వాత ఇందులో మనం కొద్దిగా కాల్షియం కార్బోనేట్ యాడ్ చేసి, తర్వాత ఫస్ట్ కాల్షియం కార్బోనేట్ కాదు, మనం ఫస్ట్ కొద్దిగా ఎసిటోన్ యాడ్ చేసుకుంటాం. ఇందులో మనం కొద్దిగా ఎసిటోన్ కొన్ని చుక్కలు మాత్రమే, మొత్తం పోసేయకూడదు. సో ఈ ఆకుల్లో మనం కొన్ని చుక్కల్ని, 5-6 చుక్కల్ని వేసిన తర్వాత కొద్దిగా తేమ ఉండేటట్టు అలా ఎసిటోన్ కలిపిన తర్వాత కాల్షియం కార్బోనేట్ వేస్తాం. సో ఈ కాల్షియం కార్బోనేట్ అనేది బఫర్ లాగా పనిచేస్తుంది, సాల్వెంట్. అండ్ దీంట్లో మనం కొద్దిగా సాఫ్ట్ ఇసుకని కూడా కొద్దిగా ఒక పించ్, జస్ట్ ఒక పించ్ ఆఫ్ శాండ్ కొద్దిగా వేసి మనం దాన్ని బాగా నూరాలి. వెసల్తో బాగా నూరితే, బాగా గ్రైండ్ చేసి బాగా నూరిన తర్వాత అక్కడ పేస్ట్ అనేది ఒకటి వస్తుంది, బాగా లిక్విడ్గా పేస్ట్ అనేది తయారవుతుంది.
ఇప్పుడు ఏం చేస్తాం, మనము ఒక వాచ్ గ్లాస్ తీసుకొని మనం దీన్ని ఫిల్టర్ చేస్తాం. అంటే ఈ వడబోసే కాగితం కానీ లేదా వడబోసే ముస్లిం గుడ్డ కానీ దాని సహాయం మనము ఒక ఫన్నెల్ సహాయంతో వడబోసి ఫిల్టర్ చేసిన తర్వాత ఇక్కడ ఈ లిక్విడ్ అనేది వస్తుంది. సో దాంట్లో ఫిల్టర్ అయిన గ్రీన్ కలర్ లిక్విడ్, ఆకుపచ్చ లిక్విడ్ అనేది ఇక్కడ కొద్దిగా స్టోర్ అవుతుంది, ఫిల్టర్ అయితే. సో ఇప్పుడు ఏం చేస్తాము, మనం మనకి ఏమేమి రెడీగా ఉన్నాయి, ఇప్పుడు మనకు కావాల్సిన ఫిల్టరేట్ రెడీగా ఉంది, ఆకు నుంచి ఫిల్టరేట్. ఎస్, మనకు క్రోమాటోగ్రఫీ పేపర్ వాట్మెన్ నెంబర్ 1 క్రోమాటోగ్రఫీ పేపర్ రెడీగా ఉంది. తర్వాత మనకు క్రోమాటోగ్రఫీ ట్యాంక్ కూడా రెడీగా ఉంది. ఈ వాట్మ్యాన్ నెంబర్ 1 ఫిల్టర్ పేపర్ ఎందుకు తీసుకోవాలంటే ఇట్లా దాంట్లో పేపర్స్ ఎన్నో రకాలు ఉన్నాయి. ఎస్, సో అందులో ఆ రకాలు ఏంటంటే ఆ పేపర్లో ఉండే రంధ్రాల సైజుని బట్టి ఉంటుంది పేపర్. సో మనకి ఈ ఎక్స్పెరిమెంట్కి ఈ వాట్మ్యాన్ నెంబర్ 1 ఫిల్టర్ పేపర్ అంటే ఆ కెపాసిటీ ఉండే ఫిల్టర్ పేపర్ తీసుకోవాలి, నెంబర్ 1 ఫిల్టర్. సో దానికి యూజ్ చేసుకుంటాం. ఎస్, సో ఇప్పుడు ఏం చేస్తాం, మనము క్యాపిల్లరీ ట్యూబ్ కేశనాళిక గొట్టం ఏదైతే ఉంటుందో చిన్న ట్యూబ్ ఒకటి, ఈ ట్యూబ్ని తీసుకొని మనం దీన్ని ఇక్కడ ఈ లిక్విడ్ ఫిల్టర్ మనం ఏదైతే తీసేస్తాం ఫిల్టర్ అయితే దాన్ని దాంట్లో డిప్ చేస్తాం. డిప్ చేసిన తర్వాత ఇది కొద్దిగా లోడ్ అవుతుంది. లోడ్ అయిపోయిన తర్వాత మనం దీన్ని ఈ సెంటర్ పాయింట్లో ఏదైతే మనం ఇక్కడ ఒక లోడింగ్ పాయింట్ పెట్టుకున్నాం అక్కడే ఈ క్యాపిల్లరీ ట్యూబ్తో మనం లోడ్ చేస్తాం. సో ఒకసారి లోడ్ చేసిన తర్వాత కొద్దిగా మనం ఊదాలి. సో మనం కొద్దిగా ఊదితే ఇది మొత్తం ఎండిపోవాలన్నమాట. లోడ్ చేసిన తర్వాత ఎండిపోయిన తర్వాత మరొకసారి క్యాపిల్లరీ ట్యూబ్తో మళ్ళీ ఇక్కడ మనం ఫిల్టరేట్ని తీసుకుంటాం. ఈ ఫిల్టర్ లిక్విడ్ తీసుకొని ఎక్స్ట్రాక్ట్ మళ్ళీ ఇక్కడ లోడ్ చేస్తాం. ఇలా మనం 4 నుంచి 5 సార్లు లోడ్ చేయాలి ఫిల్టరేట్ డీప్ ఎక్స్ట్రాక్ట్. సో ఇక్కడ క్రోమాటోగ్రఫీ పేపర్ పైన లోడ్ చేసిన తర్వాత మనము దీన్ని పూర్తిగా ఊదిన తర్వాత నిదానంగా తీసుకొని ఒక దారంతో కట్టి మనం దీన్ని అంటే ఈ మూత ఏదైతే ఉందో ఈ మూతకి మనం ఈ క్రోమాటోగ్రఫీ పేపర్ ఒక దారం సహాయంతో కట్టి మనం నిదానంగా ఇందులో డ్రాప్ చేయాలా, క్రోమాటోగ్రఫీ ట్యాంక్లో మనం ఉంచాలా. సో ఇది ఇక్కడ మనం లోడింగ్ పాయింట్. ఎస్, ఇది మనం లోడింగ్ పాయింట్. ఇప్పుడు ఏమవుతుంది, స్లోగా ఈ అంటే దీన్ని మళ్ళీ ఇక లిడ్ క్లోజ్ చేసిన తర్వాత ఈ విధంగా పేపర్ ఇందులో క్రోమాటోగ్రఫీ ట్యాంక్లో వచ్చిన తర్వాత మొత్తం దాన్ని పేపర్ని ముంచేయకూడదు. వచ్చినట్లయితే ఏదైతే మనం లోడ్ పాయింట్ ఉందో అది మనం సాల్వెంట్లో ముంచేసినట్లయితే మొత్తం అక్కడ ఉండే పిగ్మెంట్స్ అన్ని ఈ సాల్వెంట్లో కరిగిపోతాయి, డిజాల్వ్ అయిపోతాయి. సో మనకు అది కాదు కావాల్సింది. సో మనం ఈ పేపర్ని జస్ట్ టచ్ చేయాలి. లోడింగ్ పాయింట్ అనేది ఇది బయటే ఉంటుంది అండ్ ఈ పేపర్ ఏదైతే ఉందో ఆ పాయింట్ పేపర్ జస్ట్ సాల్వెంట్ ద్రావణం ఏదైతే ఉందో ఇక్కడ 9:1 పెట్రోలియం లీటర్ ద్రావణం అక్కడ దాన్ని జస్ట్ టచ్ చేస్తూ ఉంటారు. టచ్ చేస్తూ ఉంటూ దీన్ని మనం కొద్దిసేపు అలాగే డిస్టర్బ్ చేయకుండా చేయాలి. అప్పుడు ఏం జరుగుతుంది, ఈ క్రోమాటిక్ ట్యాంక్లో ఉండే సాల్వెంట్ ఏదైతే ఉందో ఇది రన్ అవుతుంది, పైకి వెళ్తుంది. దీన్ని అసెండింగ్ మూవ్మెంట్ అంటారు. సో ఇక్కడ ఈ విధంగా పైకి వెళ్ళిన తర్వాత మనకు ఈ లోడింగ్ పాయింట్లో ఉండే వర్ణరేణువులు ఏవైతే ఉన్నాయో క్లోరోఫిల్ ఏ కానీ క్లోరోఫిల్ బి కానీ ఇవి కూడా పైకి వెళ్తాయి ఈ విధంగా పేపర్తో పాటు. సో మనకి ఇక్కడ డిఫరెంట్ కలర్స్ కనపడతాయి, డార్క్ గ్రీన్ కలరు, లైట్ గ్రీన్ కలరు, ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్. బ్యాండ్స్ అనేటివి ఏర్పడతాయి. ఎంతవరకు ఏర్పడుతుంది, పూర్తిగా సాల్వెంట్ అనేది కింద నుంచి పై వరకు వెళ్ళే తర్వాత మనకి ఇది కనపడుతుంది. అప్పుడు మీరు స్లోగా పేపర్ క్రోమాటోగ్రాఫిక్ పేపర్ తీసేసిన తర్వాత మనము దీన్ని చూసినట్లయితే మనకు ఇక్కడ క్లోరోఫిల్ బ్యాండ్స్ అనేటివి ఏర్పడతాయి.
సో ఫస్ట్ మనకు ఇక్కడ డార్క్ గ్రీన్ కలర్ అనేది, ఈ డార్క్ గ్రీన్ కలర్ అనేది క్లోరోఫిల్ బి. తర్వాత సెకండ్ బ్యాండ్ ఏర్పడుతుంది మనకు, ఇది క్లోరోఫిల్ ఏ, కొద్దిగా లైట్ గ్రీన్ కలర్. తర్వాత మనకు ఎల్లో కలర్ ఉంది, జాంతోఫిల్స్ ఉంటాయి. తర్వాత ఆరెంజ్ కలర్ ఉంటుంది, కెరోటినాయిడ్స్ అని చెప్పి. సో మనకి ఇక్కడ ఇది లాస్ట్ పాయింట్. ఎస్, ఇక్కడ లాస్ట్ వరకు ఈ క్లోరోఫిల్, ఈ ద్రావణం ఏదైతే ఉందో అసిటోన్ పెట్రోలియం ద్రావణం, ఇది కింద నుంచి పైకి రన్ అయింది. ఎస్, సో ఈ విధంగా మనకు ఇది మనకు డిఫరెంట్ పిగ్మెంట్స్, వివిధ వర్ణ రేణువుని మనం వేరు చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలా, మనం దీని యొక్క ఆర్ఎఫ్ విలువని కనుక్కోవాలా, రిజల్యూషన్ ఫ్యాక్టర్. ఓకే, సో విభేదన గుణకాన్ని మనం కనుక్కోవచ్చు. అది దానికి ఫార్ములా ఏంటి? 1 సెకండ్. ఎస్, సో ఇక్కడ మనకు ఆర్ఎఫ్ విలువ కనుక్కోవాలంటే దీని ఫార్ములా ఏంటి? ఆర్ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ప్రారంభం నుంచి వర్ణ ద్రవ్య మిశ్రమం కలిగిన దూరము, కదిలిన దూరం బై ప్రారంభం నుంచి ద్రావణ దూరం. ఓకే, సో ఇక్కడ ఏదైతే మనకు మన ద్రావణం ఏదైతే ఉందో ఇది, సో మనకి ఇక్కడ డిఫరెంట్ కలర్ పిగ్మెంట్స్ ఎంత, సపోజ్ ఇక్కడ సపోజ్ ఎగ్జాంపుల్ క్లోరోఫిల్. ఓకే, ఇది మన 0, లోడింగ్ పాయింట్ అనేది 0. సో ఈ డిస్టెన్స్, ఈ దూరం ఏదైతే ఉందో క్లోరోఫిల్ బి వర్ణ రేణు అనేది ఎంత దూరం పైన, సపోజ్ ఇది 2. సో ఇక్కడ సపోజ్ క్లోరోఫిల్ బి మనం 2 సెంటీమీటర్స్ దూరం, అది దూరం పయనించాం. తర్వాత మనకు సాల్వెంట్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ నుంచి కింద నుంచి పై వరకు ఇక్కడ వరకు తీసుకోవాలి. సపోజ్ ఇది 9 సెంటీమీటర్స్ ఉంది. సో 2/9 మనకు ఎంత వస్తుంది? 0.2. ప్లస్ ఈ వాల్యూ వస్తుంది. సో ఆర్ఎఫ్ విలువ బి, క్లోరోఫిల్ బి యొక్క ఆర్ఎఫ్ విలువ ఎంతంటే 0.22. సో ఇలా మనము సేమ్ వే క్లోరోఫిల్ ఏ దూరం చూసుకోవాలి. సో సపోజ్ ఇది 6 సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్స్ బై 9 సెంటీమీటర్స్ వాల్యూ వస్తుంది. అదేవిధంగా గ్జాంతోఫిల్ దూరం చూసుకోవాలి, అది ఎంత దూరం. సేమ్ వే లాస్ట్లో కెరోటినాయిడ్స్ దూరం చూసుకోవాలి. సో ఇట్లా మనము ఆర్ఎఫ్ విలువ ఒక్కొక్క క్లోరోఫిల్ పిగ్మెంట్స్కి ఎంత ఉందనేది ఆర్ఎఫ్ వాల్యూని మనం కనుక్కోవచ్చు, రిజల్యూషన్ ఫ్యాక్టర్ వాల్యూని మనం కనుక్కోవచ్చు. సో ఇక్కడ మనకు పేపర్ క్రోమాటోగ్రఫీ పేపర్ పైన మనకు ఈ విధంగా కలర్స్ అనేవి ఉంటాయి. సపోజ్ క్లోరోఫిల్ బి ఉంది ఫస్ట్, అది ఆల్మోస్ట్ yellowish గ్రీన్ కలర్లో ఉంటుంది. ఓకే, పసుపు పచ్చగా ఉంటుంది. అదేవిధంగా క్లోరోఫిల్ ఏ ఉన్నది నీలి ఆకుపచ్చ వర్ణం, yellowish గ్రీన్ కలర్, కొద్దిగా డార్క్ కలర్లో. దెన్ గ్జాంతోఫిల్స్ అనేటివి పసుపు వర్ణం, ఎల్లో కలర్. అండ్ కెరోటినాయిడ్స్ అనేవి ఆరెంజ్ లేదా రెడ్డిష్ కలర్లో ఉంటుంది. ఇది మనకు లాస్ట్లో కనబడుతుంది. సో ఈ విధంగా మనం డిఫరెంట్ కలర్ పిగ్మెంట్స్ని మనం ఈ విధంగా వేర్ చేయొచ్చు. సో ఇది మన ఎక్స్పెరిమెంట్. సో ఇప్పుడు మనము వన్స్ ఎక్స్ప్లెయిన్ అయిన తర్వాత ఇది మీరు చేయాల్సి ఉంది. సో నేను ఇప్పుడు
ఎస్. సో మనకు ఇక్కడ క్లోరోఫిల్ మీకు స్లైడ్ కనబడతా ఉందా? సెకండ్. ఎస్. ఓకే, మీకు ఇప్పుడు స్లైడ్ కనిపిస్తా ఉందా? ఎస్. వన్ ఆఫ్ యూ రెస్పాండ్, ఎవరైనా రెస్పాండ్ కాండి. మీకు స్లైడ్ కనిపిస్తా ఉందా? ఇప్పుడు మోడిఫైడ్ పేపర్స్ అని. కనిపిస్తుంది సార్. ఎస్. సో ఇక్కడ మనకు వన్ మోర్ థింగ్ ఏమంటే అడిషనల్ గా మీకు ఇక్కడ మనం వాట్మ్యాన్ నెంబర్ 1 ఫిల్టర్ పేపర్స్ ని వాడుతున్నాం. ఎస్. సో ఇక్కడ కొన్ని వేరే రకమైన పేపర్స్ ని కూడా వాడచ్చు. మోడిఫైడ్ పేపర్స్ అంటాం. అందులో ఒకటి ఇది హైడ్రోఫిలిక్ పేపర్స్ అని. సో ఈ పేపర్స్ ఏంటంటే పేపర్స్ మోడిఫైడ్ విత్ మెథనాల్, ఫార్మాల్డిహైడ్, గ్లిసరాల్, గ్లైకాల్ ఎక్సెట్రా. సో ఇలాంటి కొన్ని హైడ్రోఫిలిక్ పేపర్స్ అంటే ఇవి జలప్రియ పదార్థాలు ఉండే పేపర్లు. హైడ్రోఫిలిక్ అంటే వాటర్తో బాండింగ్ ఫామ్ చేస్తాయి. అలాంటి పేపర్స్ని వాడతారు కొన్నిసార్లు క్రోమాటోగ్రాఫిక్ టెక్నిక్. అదేవిధంగా హైడ్రోఫోబిక్ పేపర్స్ అని ఉంది. సో అవి ఏంటంటే హైడ్రోఫోబిక్ అంటే జల వికర్షక స్వభావంతో ఉండే కాగితాలు. ఎస్. సో దీన్ని హైడ్రోఫోబిక్ పేపర్స్ అంటాం. ఎసిటైలేషన్ ఆఫ్ hydroxyl group leads to hydrophobic nature. Hence can be used for reverse phase chromatography. ఇంకొక టైప్ ఉంది రివర్స్ ఫేజ్ క్రోమాటోగ్రఫీ. సో ఆ రివర్స్ ఫేజ్ క్రోమాటోగ్రఫీ పద్ధతిలో టెక్నిక్లో మీరు ఇలాంటి పేపర్స్ని వాడతారు, హైడ్రోఫోబిక్ పేపర్స్. ఎందుకంటే ఇవి హైడ్రాక్సిల్ గ్రూప్స్ అసిటైలేషన్ కావడం వల్ల ఇవి హైడ్రోఫోబిక్ జల వికర్షక స్వభావం కలిగి. తర్వాత కొన్ని పేపర్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని మోడిఫైడ్ పేపర్స్ ఇంప్రెగ్నేషన్ ఆఫ్ సిలికా, అల్యూమినియం ఆర్ అయాన్ ఎక్స్చేంజ్ రెజిన్స్ ఉంటాయి. సో ఇలాంటి కొన్ని అయాన్ ఎక్స్చేంజ్ రెజిన్స్ ఉండడం వల్ల ఏమంటే ఈ మనం ఏదైతే మనం రన్ చేస్తామో మన శాంపుల్, అది కలర్ శాంపుల్, అది ఆ బాండ్స్ అనేటివి ఈ రెజిన్స్తో బైండ్ అయ్యి మనకి బాండింగ్ అనేది ఏర్పరచుకుంటారు. సో ఇలాంటి అయాన్ ఎక్స్చేంజ్ రెజిన్స్ని కూడా వాడతాం పేపర్స్. సో ఇది మోడిఫైడ్ పేపర్స్. ఎస్. నెక్స్ట్ మనకు సాల్వెంట్. ఇందాక మనము మన దాంట్లో మన ఎక్స్పెరిమెంట్కి ఏం సాల్వెంట్ వాడుకున్నాం? కావడం 9:1 సాల్వెంట్. అది ఏంటి? పెట్రోలియం మీటర్ 9 భాగాలైతే ఒక భాగం అసిటోన్ని వాడుకుంటాం. సో అది మనకు సాల్వెంట్ ఏదైతే రన్ చేసుకోవడానికి క్రోమాటోగ్రఫీ ఎక్స్పెరిమెంట్. అలా ఇలాంటి సాల్వెంట్ ఏదైతే దీన్ని మొబైల్ ఫేజ్ అంటాం. ఎస్. ఈ సాల్వెంట్ అనేది మొబైల్ ఫేజ్, మన పేపర్ అనేది స్టేషనరీ ఫేజ్. సో మొబైల్ ఫేజ్ అనేది ఇది రన్ అవుతుంది అనమాట. సాల్వెంట్ అనేది స్టేషనరీ ఫేజ్ పైన పేపర్ పైన రన్ అవుతుంది. సో సాల్వెంట్ అనేది మొబైల్ ఫేజ్ కిందకి వస్తుంది. సో ఈ మొబైల్ ఫేజ్ మనకు సొల్యూషన్ ఏదైతే సాల్వెంట్ సొల్యూషన్ ఏదైనా వాడుకోవచ్చు, పెట్రోలియం అసిటోన్ కానీ. సో ఇట్లా ఎగ్జాంపుల్ ప్యూర్ సాల్వెంట్స్, బఫర్ సొల్యూషన్స్ ఆర్ మిక్స్చర్ ఆఫ్ సాల్వెంట్స్, డిఫరెంట్ టైప్స్. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోఫిలిక్ సొల్యూషన్ ఏంటి? ఎగ్జాంపుల్ ఏంటి? హైడ్రోఫిలిక్ అంటే జలప్రియ, అంటే వాటర్ లవింగ్ సొల్యూషన్. సో అవి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐసోప్రోపెనాల్ ఇస్టు అమోనియా ఇస్టు వాటర్. ఇక్కడ 3 రకాల సాల్వెంట్స్ని వాడుకుంటాం. ఏంటి? 9 ఐసోప్రోపెనాయిల్, అమోనియా, వాటర్. 9:1:2. తర్వాత అదేవిధంగా మెథనాల్ ఇస్టు వాటర్ వాడుకుంటాం. ఎంత రేషియోలో? 4:1. అండ్ ఇక్కడ ఎన్ బ్యూటనాలు, తర్వాత ఎన్ బ్యూటనాలు, గ్లేషియల్ అసిటిక్ యాసిడ్, వాటర్. ఎంత నిష్పత్తిలో? 4:1:5. సో ఈ రకంగా ఇలాంటి సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో హైడ్రోఫిలిక్ సొల్యూషన్స్ అని ఆ కేటగిరీ కిందకి వస్తుంది.
మన ఎక్స్పెరిమెంట్. తర్వాత హైడ్రోఫోబిక్ సొల్యూషన్స్ కొన్ని ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఏంటి, డైఈథైల్ ఈథర్, సైక్లోహెక్సేన్ ఇట్లాంటివి. సో ఇది హైడ్రోఫోబిక్ సొల్యూషన్ కిందకి వస్తుంది. Yes? జల వికర్షక సొల్యూషన్. సో మనకు యాజ్ పేపర్ క్రోమాటోగ్రఫీ అనేది డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇందులో ఒకటి అసెండింగ్ పేపర్ క్రోమాటోగ్రఫీ. సో ఇది మనం ఇప్పుడు చేసుకున్న ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో అది అసెండింగ్ క్రోమాటోగ్రఫీ టెక్నిక్ కిందకి వస్తుంది. సో మనకేంటి, ఇది ట్యాంక్. ఎస్, ఈ ట్యాంక్లో మనం ఇక్కడ సాల్వెంట్ని, ఇది మన క్రోమాటోగ్రాఫిక్ ట్యాంక్ చేంబర్ ఇదంతా. ఆ క్రోమాటోగ్రాఫిక్ చేంబర్లో మనం సాల్వెంట్ని వేస్తాం. సో మనం ఏం వాడతాం, పెట్రోలియం ఈథర్, అసిటోన్ 9:1. తర్వాత మనకు ఇది మనకు సాల్వెంట్ అనేది మొబైల్ ఫేజ్. తర్వాత మన పేపర్ ఏదైతే ఉందో క్రోమాటోగ్రాఫిక్ పేపర్, ఇది వాట్మెన్ నెంబర్ 1 క్రోమాటోగ్రాఫిక్ పేపర్ మన స్టేషనరీ ఫేజ్. తర్వాత ఇది మన లోడింగ్ పాయింట్. ఎస్, ఇది స్పాటింగ్ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ మనం శాంపుల్ని లోడ్ చేస్తాం. ఆ శాంపుల్ మనం ఏదైనా వాడుకోవచ్చు. సో అది ఏ మిక్స్చర్ అయినా కావచ్చు. ఒకటి గుర్తు పెట్టుకోండి, మిక్స్చర్లో మనము అందులో ఉండే పదార్థాలని వేరు చేయాలంటే మనం క్రోమాటోగ్రఫీ టెక్నిక్ పద్ధతిని వాడతాం. ఈ క్రోమాటోగ్రఫీ టెక్నిక్ ఎన్నో రకాలు ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్. కాలమ్ క్రోమాటోగ్రఫీ, పేపర్ క్రోమాటోగ్రఫీ, ఇట్లా డిఫరెంట్ టైప్స్. సో మనం ఇక్కడ పేపర్ క్రోమాటోగ్రఫీ టెక్నిక్ వాడుతున్నాం కాబట్టి ఇక్కడ మనం కలర్ పిగ్మెంట్స్ని, వర్ణరేణువుని వేరు చేస్తాం. అది మన శాంపుల్. సో మనం లీఫ్ నుంచి క్రష్ చేసిన తర్వాత మనకు ఏదైతే ఆ లీఫ్ ఫిల్టరేట్ పత్రం క్రష్ చేసిన తర్వాత వచ్చిన ఫిల్టరేట్ ఏదైతే ఉందో అందులో ఎన్ని రకాల వర్ణరేణువులు ఉన్నాయి దాన్ని వేరు చేయడానికి అది మన శాంపుల్. సో అది మనం ఇక్కడ లోడ్ చేసుకుంటాం. లోడ్ చేసిన తర్వాత ఇది ఎట్లా రన్ అవుతుంది, ఈ డైరెక్షన్లో రన్ అవుతుంది. అంటే కింద నుంచి పై వైపు ఇది డైరెక్షన్ ఆఫ్ సాల్వెంట్ ఫ్లో. దీన్ని అసెండింగ్ అంటాం, కింది నుంచి పై వైపుకి వెళ్ళేది. సో ఇది లాస్ట్ ఇక్కడ వరకు. ఎస్, సో దీన్ని అసెండింగ్ క్రోమాటోగ్రఫీ అండి. సో మనకి ఇక్కడ పూర్తిగా సాల్వెంట్ పోయినప్పుడు మన శాంపుల్తో పాటు ఆ సాల్వెంట్ కూడా చాలా మొబైల్ అవుతుంది కాబట్టి ఇందులో ఉండే వర్ణరేణువులు కూడా చలిస్తాయి. సో డిపెండింగ్ ఆన్ ది వాటి సైజ్ కానీ, ఎస్, వాటి సైజ్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో సాల్యుబిలిటీ కానీ దాన్ని బట్టి ఈ రేణులు మన క్లోరోఫిల్ బి, క్లోరోఫిల్ ఏ, గ్యాన్థోఫిల్స్, కెరోటినాయిడ్స్, వాటి డిఫరెంట్ రేంజ్లో మనకు అన్ని ఒకే లైన్లో కనిపించవు, విడివిడిగా కనపడుతుంది. అందుకే దట్ ఈస్ ద రీజన్. తర్వాత మనకు ఇక్కడ రెండో రకం వచ్చి డిసెండింగ్ పేపర్ క్రోమాటోగ్రఫీ. డిసెండింగ్ పేపర్ క్రోమాటోగ్రఫీ అంటే ఏంటి, ఇక్కడ మనకు ట్యాంక్ రివర్స్లో ఉంటుంది. ఇది ట్యాంక్ కవరు, మనకు సాల్వెంట్ అనేది ఇక్కడ ఉంటుంది పై వైపు. అండ్ మనం ఇక్కడ పైన లోడ్ చేసుకుంటాము. అండ్ ఇక్కడ కూడా మనం ఫిల్టర్ పేపరే వాడుతున్నాం. ఎస్, సో ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ ఫ్లో పై నుంచి కిందికి ఉంటుంది, దీన్ని డిసెండింగ్ అంటాము. ఎస్, తర్వాత మూడో రకం వచ్చి అసెండింగ్ డిసెండింగ్ క్రోమాటోగ్రఫీ. అసెండింగ్ డిసెండింగ్ క్రోమాటోగ్రఫీలో రెండు జరుగుతాయి, అంటే కానీ రెండు పార్ట్స్లో జరుగుతాయి ఈ శాంపుల్ వేరు కావడం. ఫస్ట్ అసెండ్ అవుతుంది, తర్వాత డిసెండ్ అవుతుంది. ఫస్ట్ పాయింట్లో అది అసెండింగ్, కింద నుంచి పైకి పోతుంది ఆ శాంపుల్ అనేది. అది సెకండ్ టైప్లో పై నుంచి కిందికి వస్తుంది, డిసెండింగ్. సో అసెండింగ్ డిసెండింగ్ క్రోమాటోగ్రఫీ అంటాం. ఆ రకంగా మనకు శాంపుల్ అనేది పేపర్లో వేరవుతుంది. నాలుగోది రేడియల్ పేపర్ క్రోమాటోగ్రఫీ అంటాం. ఈ రేడియల్ పేపర్ క్రోమాటోగ్రఫీలో ఏమంటే మన పేపర్ అనేది రౌండ్గా ఉంటుంది. ఎస్, మన పేపర్ రౌండ్గా ఉంటుంది. సెంటర్లో మన శాంపుల్ లోడింగ్ పాయింట్, స్పాట్ అనేది ఉంటుంది. అండ్ ఈ డైరెక్షన్ ఆఫ్ ఫ్లో శాంపుల్ ఎక్కడ పయనిస్తుందంటే ఈ రకంగా సైడ్స్కి డైరెక్షన్ రౌండ్గా స్ప్రెడ్ అవుతుంది. అండ్ సెంటర్లో ఒక విక్ ఉంటుంది, దూదితో తయారు చేసిన ఒక విక్. క్యాండల్లో ఎట్లయితే విక్ ఉంటుంది, క్యాండల్ చివర్లో అట్లా విక్ ఉంటుంది. దీన్ని మనం ఒక పెట్రిక్ ప్లేట్లో మనం సాల్వెంట్ ద్రావణాన్ని యాడ్ చేస్తాం. ఈ పెట్రిక్ ప్లేట్ లోపల పేపర్ని పెట్టిన తర్వాత ఈ విక్ మాత్రం కిందికి ఇది అవుతూ ఉంటుంది. ఎస్, విక్ మాత్రం సాల్వెంట్లో డిప్ అవుతుంది. సో ఆ విక్ ద్వారా సాల్వెంట్ అనేది పైకి వచ్చి ఇది అన్ని వైపులా శాంపుల్ని తీసుకువెళ్తుంది. మనకు ఆ విధంగా శాంపుల్ అనేది స్ప్రెడ్ అవుతుంది. దీన్ని రేడియల్ అంటాం, రేడియల్ పేపర్ క్రోమాటోగ్రఫీ. తర్వాత ఇంకొకటి రకం వచ్చి 2 డైమెన్షనల్ పేపర్ క్రోమాటోగ్రఫీ.
ఇక్కడ ఫస్ట్ దాంట్లో చూడండి 2 డైమెన్షనల్ పేపర్ క్రోమాటోగ్రఫీ సేమ్ ట్యాంక్ ఉంటుంది. మన శాంపుల్ని ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో మనం లోడ్ చేసుకుంటాం. చివర్లో పేపర్ చివర్లో మనం శాంపుల్ని లోడ్ చేసుకుంటాం. లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఇక్కడ చేంబర్లో పెట్టిన తర్వాత మనకు డైరెక్షన్ ఆఫ్ ఫ్లో కొన్ని గంటల తర్వాత ఎట్లా ఉంటుంది ఈ రకం పైకి పోయి. ఇప్పుడు ఏం చేస్తాము, ఈ పేపర్ని మనం 90 degrees యాంగిల్ తిప్పేస్తాం. తిప్పిన తర్వాత టర్న్ పేపర్ అట్ రైట్ యాంగిల్ అండ్ యూజ్ ఏ డిఫరెంట్ సాల్వెంట్. సో ఇప్పుడు ఏం చేస్తాము, ఇక్కడ ఒక రకమైన సాల్వెంట్ని వాడినాం. ఇప్పుడు 90 degrees యాంగిల్లో పేపర్ టర్న్ చేసి ఇంకొక క్రోమాటోగ్రాఫిక్ చేంబర్లో మరొక సాల్వెంట్ వాడుకొని ఇప్పుడు డాట్ చూడండి, ఇక్కడ ఉండింది డాట్ శాంపుల్ డాట్. ఇక్కడ 90 degrees యాంగిల్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి చేంజ్ అవుతుంది. చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ సాల్వెంట్లో పెడితే మళ్ళీ శాంపుల్ అనేది రన్ అయినప్పుడు మనకి ఇక్కడ ఈ పదార్థాలన్నీ వేరవుతాయి. సో ఈ రకంగా 2 సార్లు మనం 2 డైమెన్షన్స్లో మనము ఈ పదార్థాలని వేరు చేయొచ్చు. దీన్ని 2 డైమెన్షనల్ పేపర్ క్రోమాటోగ్రఫీ అంటే. తర్వాత ఈ పేపర్ క్రోమాటోగ్రఫీని ఎందుకు అప్లై చేసుకుంటాం? ఓకే, ఎక్కడ అప్లై చేసుకుంటామంటే సెపరేషన్ ఆఫ్ ఇంక్ డైస్. సో కొన్ని డైస్ ఉంటాయి. ఇప్పుడు మన ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీలో కొన్ని డైస్ ఉంటాయి. మనం కొన్ని అభిరంజకాన్ని వాడుతున్నాం, అభిరంజకాన్ని వాడుతున్నాం. ఆ డైస్ని శాంపుల్ చెక్ చేసుకోవాలి. టు కంపేర్ ఇంక్ డైస్ టెక్స్టైల్ ఇండస్ట్రీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైస్ని వాడుతున్నాం. డైస్లో ఎటువంటి కాంపోనెంట్స్ దాన్ని స్టడీ చేయాలంటే ఇలాంటి డైస్ని సింపుల్గా వాడి పేపర్ క్రోమాటోగ్రఫీ టెక్నిక్ ద్వారా మనం స్టడీ చేయొచ్చు. అది ఒకటి. సెకండ్ వన్ ఫుడ్ కలరింగ్. టు డిఫరెన్షియేట్ కలరింగ్ ఏజెంట్ యూజ్డ్ ఇన్ ఫుడ్ ప్రొడక్ట్స్. సో మనం కొన్నిసార్లు ఎన్నో రకాల వంటకాలలో మనం కలర్ని వాడుకుంటాం. మనకు ఆ వంటలో ఆ కలర్ రావడానికి. సో ఆ కలర్ అనేది మీరు మార్కెట్లో చూసి ఉంటారు, ఎస్పెషల్లీ గర్ల్స్. మీకు ఐడియా ఉంది, కిచెన్లో కొన్ని వంటకాల్లో మనం కలర్స్ని యూజ్ చేసుకుంటాం. సో అది కూడా కలరింగ్ ఏజెంట్ కాబట్టి ఫుడ్ కలరింగ్లో ఆ కలరింగ్లో ఎటువంటి పిగ్మెంట్స్ ఉన్నాయి, ఎలాంటి కాంపోనెంట్స్ ఉన్నాయి తెలుసుకోవాలంటే మనం ఈ రకంగా పేపర్ క్రోమాటోగ్రఫీ టెక్నిక్ ద్వారా దాన్ని స్టడీ చేయొచ్చు. అదేవిధంగా టు ఐసోలేట్ ప్లాంట్ పిగ్మెంట్స్ ఫ్రమ్ రూట్స్ అండ్ లీవ్స్. సో మనకు వేర్లో కానీ లేదా పుష్పాలలో కానీ లేదా పత్రాలలో కానీ అందులో ఏ భాగంలో అయినా కానీ కొన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయంటే అందులో ఎటువంటి కలర్ పిగ్మెంట్స్ వర్ణరేణులు ఉన్నాయి, దాన్ని వేరు చేసి స్టడీ చేయాలంటే మనం పేపర్ క్రోమాటోగ్రఫీ టెక్నిక్ని వాడుతాం. అదేవిధంగా సెపరేషన్ ఆఫ్ మిక్స్చర్ ఆఫ్ డ్రగ్స్. సో కొన్ని డ్రగ్స్ ఉన్నాయి, కెమికల్స్. ఒక ట్యాబ్లెట్ ఉంది పారాసిటమాల్. సో అందులో ఏమేమి మిక్స్ అయి ఉన్నాయి ఆ కాంపోనెంట్స్ని కూడా మనం వేరు చేయాలంటే ఈ రకంగా పేపర్ క్రోమాటోగ్రఫీ టెక్నిక్ ద్వారా మనం ఆ డ్రగ్స్ దాంట్లో ఆ మందులో ఏమేమి ఆ శాంపుల్లో ఏమేమి డ్రగ్స్ ఉన్నాయని మనం స్టడీ చేయొచ్చు. అదేవిధంగా సెపరేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, అమైనో యాసిడ్స్ ఎక్సెట్రా. ఒక ఆహార పదార్థంలో ఉండే ఇలాంటి డిఫరెంట్ కాంపోనెంట్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, విటామిన్స్, ఆ పర్టికులర్ ఆహార పదార్థం శాంపుల్ ఉందనుకోండి, ఆ శాంపుల్లో ఏమేమి ఉన్నాయనేది మనం కాంపోనెంట్స్ ఏమేమి ఉన్నాయనేది మనం పేపర్ క్రోమాటోగ్రఫీ టెక్నిక్ ద్వారా కనుక్కోవచ్చు. అంటే ఆర్ఎఫ్ విలువని బట్టి మనం ఆ ఫార్ములా అప్లై చేసినామంటే ఏదైతే శాంపుల్ పయనించిన దూరం బై ఆ ద్రావణం పయనించిన దూరంకి మధ్య ఉండే నిష్పత్తి ఏదైతే ఉంటుందో దాన్ని డివైడ్ చేసినట్లయితే మనకు అది ఆర్ఎఫ్ విలువ అనేది వస్తుంది. ఓకే, సో రిస్టోరేషన్ ఫ్యాక్టర్ ఇది. ఇక్కడ మనకు ఇంతకుముందు మనకు స్టడీ చేసిన ఈ లీవ్స్ నుంచి వచ్చింది ఏంటి, క్లోరోఫిల్ బి అనేది ఎల్లోయిష్ గ్రీన్, డార్క్ గ్రీన్ క్లోరోఫిల్, దెన్ గ్రాంథోఫిల్స్ ఎల్లో కలర్, కెరోటినాయిడ్స్ ఆరెంజ్ ఎల్లో కలర్లో. సో ఇది పేపర్ క్రోమాటోగ్రఫీ టెక్నిక్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. మనకు కొన్ని మినిట్స్ మాత్రమే ఉంది. జస్ట్ ఒక 5 minutes బ్రేక్ తర్వాత మళ్ళీ జాయిన్ అవుతాను. మీకు ఒక వీడియో చూపిస్తాను ఎక్స్పెరిమెంట్, సో దట్ మీకు బాగా క్లియర్గా ఐడియా వస్తుంది. సో 5 minutes తర్వాత మీరందరూ మళ్ళీ జాయిన్ కావాలి. ఓన్లీ 5 minutes. ఎస్, సో 5 minutes తర్వాత ఇమ్మీడియట్గా జాయిన్ కాండి. సో ఇప్పుడు నేను బ్రేక్ చేస్తున్నాను. సో ఆల్ ఆఫ్ యూ మీ ఒకసారి మీ వీడియోస్ ఆన్ చేసుకోండి, నేను స్క్రీన్ షాట్ తీసుకుంటాను.
తొందరగా. ఆల్ ఆఫ్ యూ. బాబు నాయక్, హుసేన్ బి, ఇందు, మమత, వెంకటేష్, మునిస్వామి, లక్ష్మీనిసా, ఒకసారి హలో తొందరగా సార్. videos- ఒకసారి మీ వీడియోస్ ఆన్ చేయండి. త్వరగా నేను స్క్రీన్ షాట్ తీసుకుంటాను. సారీ యార్ యాడ్ कर ఎస్, వెరీ గుడ్. సో యా, ఓకే, ఆఫ్ చేసుకోండి. ఇంకో 5 minutes తర్వాత నేను స్టార్ట్ చేస్తాను. ఇన్ ద మీన్ టైం మీరు ఏం చేస్తారంటే, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఇంకా జాయిన్ కాలేదు వాళ్ళకి చెప్పండి, డెఫినెట్గా ఇబ్బందులు పడతారు. నిన్న చాలా సీరియస్ వార్నింగ్ అయి వచ్చింది ప్రిన్సిపల్ సార్ నుంచి, కమిషనరు. మ్యూట్ చేసుకోండి. బాబు నాయక్, నీ ఆడియో మ్యూట్ చేసుకో. సో మీరు ఇబ్బందిలో పడొద్దండి. మమత ఆఫ్ చేసుకో, మునిస్వామి ఆఫ్ చేసుకో వీడియో. సో మీరు కంపల్సరీ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఇంకా జాయిన్ కాలేదో దయచేసి వాళ్ళకి చెప్పండి జాయిన్ కామని. ఒక 5 minutes తర్వాత మీరు జాయిన్ అయ్యండి. సో నేను ఇప్పుడు స్టాప్ చేస్తాను. ఆ తర్వాత మీకు అది ఒక వీడియో క్లిప్ చూపిస్తాను, మీ ఎక్స్పెరిమెంట్. అండ్ నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ కోబాల్ట్ క్లోరైడ్ పద్ధతి, అది స్టడీ చేస్తాను. సో ఫర్ 5 minutes బ్రేక్.